నమస్కారం ప్రజలారా. హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు శ్రీ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్ అండి. సో ఈ రోజు వచ్చేసి మీ అందరి దగ్గరికి బెండకాయ సేర్వ కర్రీ తీసుకొచ్చానండి. సో ఇదైతే రైస్ లకు బాగుంటుంది, అలాగే పరోటాలకు కూడా చాలా బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుందండి. సో నేనైతే 2-3 ఐటమ్స్ కి సరిపోయేలాగా వీలయ్యేలాగా అయితే చెప్తాను ప్రతిసారి కర్రీస్. సో ఇది కూడా అలాగే. సో ఇది ఎలా ఉంటుందంటే టేస్ట్ అయితే మాత్రం మనం బిర్యానీలోకి సేర్వ ఇస్తాడు కదా, సో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. సో ప్రెసెంట్ అయితే ఫస్ట్ నేను ఏదైతే చెప్పేస్తాను, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అలాగే బెండకాయ ముక్కలను వచ్చేసి కట్ చేసి అటు ఇటు చూడండి చూపిస్తున్నాను కదా, అలా మధ్యలో చీల్చుకోవాలండి. చీరుకొని పక్కన పెట్టుకుంటే మనం ఏం చేయాలో చెప్తాను. నేనైతే కనుకండి ధనియాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు, 2 మిర్చి, ఒక 5 ఎండుమిర్చి వేసి మిక్సీ అయితే పట్టేసి పొడిని చేసుకుని పక్కన పెట్టాను. అది మీకు ఇందాక చూపించాను కదా, అదేనండి. అది పక్కన చేసి పొడిని చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు అయితే మాత్రం కట్ చేసేసుకుని, సో వీటి మిడిల్ లో వచ్చేసి మనం స్టఫ్డ్ చేసుకోవాలండి. స్టఫింగ్ చేసుకోవాలి. బెండకాయల మధ్యలో చీరేసి స్టఫింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా. సో చూసిన తర్వాత వచ్చేసి మనం స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిల్ మేకర్ తీసుకున్నామండి. చిన్న చిన్న మిల్ మేకర్ ఉంటుంది కదా, సోయా అంటాం కదా, సోయాని. సో వాటిని తీసుకునండి వేడి నీటిలో వేసి ఒక 2 మినిట్స్ ఉడకపెట్టేసి వాటిని తీసి పక్కన పెట్టుకుని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. సో అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. మెత్తగా పట్టుకోవాలి. సో మనకి ఇది మాట మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదన్నమాట. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుందండి, వదిలిపెట్టరు. బెండకాయ మామూలుగా తిన్న వాళ్ళందరూ కూడా ఈ టైప్ లో కనుక చేసుకున్నారంటే యమ్మీగా టేస్టీగా అయితే మాత్రం తినేస్తారన్నమాట. సో బెండకాయ పులుసు మామూలుగా పెట్టుకుంటే వేరేగా ఉంటుంది, ఇది అయితే మాత్రం మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మాత్రం ఉల్లిపాయ ముక్కలు బాగా వేపేసుకుని అందులోనే బెండకాయ స్టఫ్డ్ చేసుకున్నవి కూడా వేసేసుకుని బాగా వేపుకున్న తర్వాత ఏదైతే మనం పేస్ట్ పెట్టామో అది కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసేసి బాగా మగ్గనిచ్చేసి వాటర్ పోసేయాలి. వాటర్ పోసేస్తే మనకి బాగా ఉడుకుతుంది. ఈలోగా అయితే చింతపండు అయితే కొద్దిగా నానబెట్టానండి, నిమ్మకాయ సైజ్ అంతా. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆ నిమ్మకాయ అంత ఏదైతే నానబెట్టానో అది కూడా పిండేసి, అది వాటర్ లో పిండేసి ఆ పులుసు కూడా ఇందులో వేసేస్తానండి. వేసేసి ఒక 3 స్పూన్స్ అయితే మాత్రం షుగర్ యాడ్ చేస్తాను. ఇంకా చూసుకోండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ గా హ్యాపీగా సంతోషంగా మనం తినేయచ్చు. బెండకాయ కర్రీ తినను అన్న వాళ్ళందరూ కూడా ఈ టైప్ లో ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. నా దాంట్లో బ్యూటీ టిప్స్ ఉంటాయండి, అలాగే పోయిటరీ ఉంటుంది, అలాగే కామెడీ ఉంటుంది, అన్ని ఉంటాయండి, లేనివి అయ్యి ఉండవు అన్నమాట. సో తప్పకుండా అందరూ చూసేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.